ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ముక్తి మార్గంలో మరొక అంశం గురించి మీ యొక్క మాటలా సార్. మన జన్మలు చూసుకున్నప్పుడే నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మని తెలుస్తుంది. అదే ముక్తిని పొందడం. నేను దేహాన్ని అనే స్థితి నుంచి నేను ఆత్మని అనే స్థితికి ఎదగడమే ముక్తిని పొందడం. అది ఎలా వస్తుంది? నేను ఆత్మని మనం ఎలా తెలుసుకుంటాం? ధ్యానం చేయడం ద్వారా. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ. అది ధ్యాన సాధన వల్ల వస్తుంది. ధ్యాన సాధన మాత్రమే కాకుండా మరి స్వాధ్యాయ సాధన నుండి ఎన్నో పుస్తకాలు చదవాలి మనం. ఆత్మ జ్ఞాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు ఎంతోమంది విజ్ఞానుల, శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచింపబడ్డాయి. వేదవ్యాసుడు, వాల్మీకి, ఓషో రజనీష్, రవిశంకరంప, జెడ్పేటర్, అనిబిసెట్, ఇలాగ ఎంతోమంది, యోగానంద పరమహంస, స్వామి రామ, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారి పుస్తకాలు చదవడం ద్వారా మనకి జ్ఞాన సాధన వస్తుంది. అలాగే పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఎంతో గొప్ప సాధన చేస్తున్నవారు. వారి వారి ధ్యాన అనుభవాలను వినడం అంటే సజ్జన సాంగత్యం చేయడం. ఇది సజ్జన సాంగత్య సాధన. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, ఈ 3 రకాల సాధనలే ముక్తి మార్గాలు. ఈ 3 సాధనలు చేసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, కుటుంబాలు ఎలా జీవించాలి, కుటుంబం బయట ఎలా జీవించాలి, ఇలాంటి అనేక విషయాల్లో మనకు సహజంగానే పట్టు వస్తుంది. సహజంగానే అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు అన్ని విషయాలు ఏం చెప్తాయో వాటి ప్రకారమే మనం నడుచుకుంటాం. సహజంగానే ముక్తి స్థితి వచ్చేస్తుంది. సహజంగానే సాధన చేయాలి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. సాధన మార్గమే ముక్తి మార్గం. సాధన లేకుండా మరి ముక్తి రాదు కదా. సాధన చేస్తే ముక్తి వస్తుంది. సాధనే ముక్తి మార్గం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.